పొద్దున లేవగానే ఆ భాష ముఖాలు పెట్టుకొని ఆ పాస్ పనులు పెట్టుకొని మైక్ ఉంది కదరా అని ఇల్లర మల్లరగా చిల్లర పల్లరగా మాట్లాడుతున్నారు. పొద్దున మీరు ముఖాలు కనుక్కోండి. ముందు ఆ భాష ముఖాలు పెట్టుకొని వస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూడలేకపోతా ఉన్నారు. ముఖాలు కడుక్కోరు, మీడియా ముందుకు వచ్చేస్తారు. ఆ భాష పనులు పెట్టుకొని పొద్దున్న లేవగానే ఒకటే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, కాంగ్రెస్ పార్టీ తిట్టాలి, మధ్యాహ్నం తిట్టాలి, సాయంత్రం తిట్టాలి. అరే చిల్లర నాయలారా, గత 10 ఏళ్ళు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని తాగిర్రా పెదవల్లారా. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిరు మీరు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానికం మర్చిపోలేదు. గుర్తు చేసుకునే ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, మీ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలను ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. డ్రగ్స్ తీసుకునే విషయంలో కూడా వైట్ ఛాలెంజ్కి దూరమైనటువంటి కేటీఆర్ గారు మీరు కూడా మైక్ మీద వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు సోయుడిని మాట్లాడుతున్నా మీరు? అసలు మతివుడిని మాట్లాడుతున్నా మీరు? ఇంత చిల్లర మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి లేదు. మీ అధినేత నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆ ఎమ్మెల్యేల నుంచి ఎవరికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు. మేము ముందే చెప్తున్నాం, మీరు చిల్లరగా మాట్లాడితే మీకన్నా అంతకు మించి మాట్లాడతామని. నోరు అదుపులో పెట్టుకొని మాటలు పొదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో మాటలు పొదుపులో ఉండాలిగా మీరు చేసుకోండి. లేకపోతే మీరు మాట్లాడే భాషకు అంతకు మించిగా మేము మాట్లాడగలుగుతాము. ఇది చివరి హెచ్చరిక, ఇది చివరి హెచ్చరిక. మేము ఇంకా యాక్షన్ ప్లాన్లకు పోలేదు. రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు మీ పార్టీ గురించి ఆలోచిస్తే మీ పార్టీలో ఎవరు ఉండరు నాయన. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే మీ పార్టీలో ఆ నలుగురు తప్ప ఎవ్వరు ఉండరు. ఆ నలుగురు మాత్రమే ఉంటారు. మాకు ఇలాంటి విషయాలు చెప్తున్నా మీకే ముందుగా. చిల్లరగా మాట్లాడకండి, మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. మాట అదుపులో పొదుపులో పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే టీవీలో వస్తాం, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పేపర్లో వస్తాం, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం. మేము మా విషయాన్ని పేపర్లో పఠిస్తారు, టీవీలో వేస్తారు, స్క్రోలింగ్ చేస్తారని అనుకుంటే అది మీ కర్మ. మీ మాటని మీ చేతుల్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ గురించి ఎక్కడ కూడా తీయడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు కాబట్టి. ఆయన మీ పార్టీ గురించి ఆలోచిస్తే ఆ నలుగురు తప్ప ఎవ్వరు కూడా ఆ పార్టీలో మెలగలేరు. మైక్ ఉంది కదా, ట్విట్టర్ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది కదా, చిల్లరగా మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారిని తిడతాం, కాంగ్రెస్ పార్టీని తిడతాం అంటే ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా లేడు. గత 10 ఏళ్ళు మీ అరాచకాలు, మీ అన్యాయాలు, మీ ఘోరాలు తెలంగాణ ప్రజానీకం అందరు ఇంకా మర్చిపోలేరు. ఏ క్షణమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తే మేము ఇంకా యాక్షన్లకు పోతే ఇంకా మేము అనుకోలేదు, మీ గురించి ఇంకేం అనుకోలేదు. మేము అనుకుంటే ఆలోచిస్తే అంతకు మించి ఉంటుంది.
మీరు ఊహించే దానికన్నా అంతకు మించి ఉంటుంది. మమ్మల్ని తట్టుకోలేరు మీరు. మా ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశ స్థాయిలో ముందు పెట్టాలి. తెలంగాణ యొక్క భవిష్యత్తుని స్వర్ణయుగంగా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే కొంతమంది చిల్లరగాళ్ళు, కొంతమంది పాల్తుగాళ్ళు మీడియా ముందు వచ్చి మాట్లాడితే కూడా తెలంగాణ పదానికి మిమ్మల్ని నవ్వుతుంది. కాబట్టి సూచిస్తున్న ఒకటే మాట, మీకు మీ స్థాయితో కూడా మాట్లాడండి. ఆ దయ్యం ఏదో, ఆ కొరివి దయ్యం ఏదో, ఆ శకుని ఏదో, ఆ శని ఏదో అది మీ పార్టీలో స్థిరమై ఉంది. బీఆర్ఎస్ పార్టీలో, ఆ టీఆర్ఎస్ పార్టీలో ఆ శని, ఆ శకుని, ఆ దయ్యం, ఆ కొరిదయ్యం అంతా మీ పార్టీలోనే స్థిరస్థాయిగా ఉంటున్నది. మీలాంటి చిల్లరగా మాట్లాడితే ముందే చెప్తున్నాం, మీకన్నా అంతకు మించి మీరు ఊహించే భాషలోనే, మీకు అర్థమయ్యే భాషలోనే, మీకు అర్థం వచ్చే ప్రతి భాషలోనే మా యొక్క సమాధానం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ మాట పొదుపులో అదుపులో పెట్టుకోండి.